మహిళా కమిషన్ ఎదుట హాజరై మరొకసారి వారి ఉందాతనాన్ని ప్రదర్శించారు. వారిని అభినందిస్తూ మొన్న యథాలాపంగా మాట్లాడిన మాటల సందర్భంలో మహిళా లోకానికంతా కూడా క్షమాపణ చెప్తున్నారు. అయినా ఈరోజు గౌరవించి మహిళా కమిషన్ గౌరవించుకుని ఇక్కడికి వచ్చిన్నారు. కానీ ఈరోజు ఇక్కడికి రాగానే చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనేది స్పష్టంగా అర్థమైంది. మేము వస్తూ ఉంటేనే మహిళా కమిషన్ గౌరవించి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు వస్తూ ఉన్న సందర్భంలోనే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చేయడమే కాకుండా మాతో పాటు వచ్చిన మా మహిళా కార్పొరేటర్లు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి దాడి చేసి మభ్యపెట్టి దాడి చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని ఇప్పటికైనా విరమించుకోవాలి. ఈరోజు గౌరవ కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే పిలిపించారో మహిళా కమిషన్ గారు అభినందనీయం. అట్లాగే నిన్నగాక మొన్న 2 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో కవరేజ్కి వెళ్ళిన మహిళా జర్నలిస్టుల మీద కూడా ఏ విధంగా దాడి జరిగింది, మాటల దాడి కాదు భౌతిక దాడి జరిగింది. కాబట్టి ఇమీడియట్గా స్పందించి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మహిళా కమిషన్ గారిని కోరుతా ఉన్నారు. ఎందుకంటే సభ్య సమాజం తలొంచుకునే దిశగా ఒక జర్నలిస్ట్ మహిళా సోదరిమణులను ఏ విధంగా అవమానించారనేది మొత్తం రాష్ట్రమే కాదు ప్రపంచంలో చూస్తున్నారు. కాబట్టి ఇలాంటిది జరగకుండా ఉండాలి భవిష్యత్తులో. అంటే మొన్న షాద్ నగర్ ఇష్యూ కావచ్చు, నాగర్ కర్నూలు ఇష్యూ కావచ్చు, లేకపోతే అందబాలిక ఇష్యూ కావచ్చు, అట్లాగే మహిళా జర్నలిస్టుల మీద జరిగిన ఇష్యూ కావచ్చు, వీటిని కూడా సుమోటగా తీసుకొని విచారించాలని మహిళా కమిషన్ని కోరుతాం. మహిళా కమిషన్ మీద ప్రెజర్ ఉందని మీరు భావిస్తున్నారా? మహిళా కమిషన్ గారిని స్పందించాలని ఈరోజు మన కేటీఆర్ గారిని మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. మరి వారు ఉందాతనంగా మరి మహిళా కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. నిజంగా కూడా ఇటువంటి జరుగుతున్నప్పుడు మళ్ళీ మహిళా కమిషన్ పిలిచినప్పుడు సుమోటోగా తీసుకొని పిలిచినప్పుడు వారు మహిళా కమిషన్ని గౌరవిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరిపైన గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. మరి వారు ఆ రోజే మాట్లాడుతూ దొరికినటువంటి విషయాన్ని వారు ట్విట్టర్ ద్వారా ఖండిస్తూ మరి మహిళలు బాధపడుంటే సారీ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఈరోజు మహిళా కమిషన్ దృష్టి కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే మేమందరం కూడా విజ్ఞప్తి చేసిందంటే మహిళా కమిషన్ ఏదైతే కేటీఆర్ గారి మీద తీసుకోవడం జరిగిందో సుమోటోగా కేసు రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలపైన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి మరి అదేవిధంగా ఇతరులు మాట్లాడినటువంటి సందర్భంలో మహిళలు అవగౌరవించడంగా ఉన్నటువంటి విషయాల్లో మీరు సుమోటోగా తీసుకోండి, వాళ్ళందరూ కూడా అక్కడ పిలిపించి మహిళలకు రక్షణగా నిలబడండి అని చెప్పడం జరిగింది. చాలా విషయాలు మరి నిన్న మహిళా జర్నలిస్ట్ పైన నిజంగా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి విషయం. ఎందుకంటే మహిళలు మరి జర్నలిజంలో వచ్చే మహిళలే చాలా తక్కువ. మరి ధైర్యంగా ముందుకెళ్తూ ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వారు మరి ప్రభుత్వం ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయిందని చెప్తుంటే ఎక్కడ జరిగింది మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో చూద్దామని వెళ్ళినటువంటి మహిళలని ఏ విధంగా కించపరుస్తూ మరి వాళ్ళని అగౌరవపరుస్తూ వారిని ఇబ్బంది పెట్టినటువంటి కార్యక్రమం చేస్తూ ఒక రౌడీల్లాగా చేస్తూ వారిని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన మనం చూడడం జరిగింది. దాన్ని కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఏంటంటే నేను విమెన్ కమిషన్గా ఉన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ గారు మాకు మరి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా కూడా మహిళల్ని గౌరవించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పోకడలా పోకుండా ఈరోజు మహిళా కమిషన్గా ఉన్నటువంటి నేరెల శారద కూడా మరి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏంటంటే మరి మా మహిళా కమిషన్ నిజంగా కూడా కమిషన్ ఆఫీస్ ఎట్లా ఉంటే పాతది మా అందరికీ తెలిసిందే. గుడ్ల గుప్పలు కూర్చున్నటువంటి పరిస్థితి, కబుర్తలన్నీ కూడా కూసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆఫీస్ని గౌరవ అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈరోజు మంచి ఆఫీస్ కట్టించడం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయలతోని విమెన్ కమిషన్ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి చైర్మన్ది అదేవిధంగా మెంబర్స్ గౌరవం కూడా పెంచే విధంగా ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఛాంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అటువంటి ఆఫీస్ ఈరోజు కేటీఆర్ గారు మాకు ఆ రోజు విమెన్ కమిషన్ కట్టించి మహిళలకి ఇక్కడ ఒక మంచి స్థానాన్ని కల్పించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మహిళా కమిషన్ అన్ని విషయాలు కేటీఆర్ గారి విధంగా ఏ విధంగా స్పందించడం జరిగిందో అన్ని విషయాల విధంగా కూడా మరి స్పందించాలని చెప్పేసి మేము కోరుతూ
ఈరోజు మా నాయకుల పైన ఏదైతే నాయకురాళ్ళ పైన జరిగినటువంటి ఘటన ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.